హలో. సో ఈరోజైతే నిన్న లాంచ్ అయినాయి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్స్. మేము బుకింగ్ ముందుగానే చేసుకున్నాము. ఇక కలర్స్ వచ్చాయంటే చూడ్డానికి వచ్చాము. మా కజిన్స్ తీసుకుంటున్నారు, మా బావ వాళ్ళు బైక్. సో మనకి కమాండో కలర్ తప్ప అన్ని కలర్స్ వచ్చేసాయి. నేను మీకు అన్నీ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసరికి గ్రేష్ కలర్ ఉంది విత్ కాంబినేషన్ ఆఫ్ కాపర్ అండ్ బ్లాక్. అండ్ ఎల్ఈడి ఇండికేటర్స్ వచ్చాయి, ఎల్ఈడి లైట్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ కూడా వైట్ లైట్స్ వస్తున్నాయి. సో అలా. అండ్ అలాయ్ వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్. సో ఇదొక హాయ్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ నుంచి కూడా ఎల్ఈడి లైట్స్ వస్తున్నాయి. అండ్ ఇది వచ్చేసరికి బ్రౌన్ కలర్, బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్ ఉంది. ఇది వచ్చేసరికి ట్యూబ్ స్పోక్ వీల్స్. అది టాప్ అండ్ మోడల్, అందుకే మీకు ట్యూబ్లెస్ దొరికింది. అండ్ ఇది వచ్చేసరికి బ్లూ, ఇది కూడా స్పోక్ వీల్స్, ట్యూబ్ టైర్స్. మనకి ఇవి హాలోజన్ అయినా మళ్ళీ ఓన్లీ టాప్ అండ్కి ఎల్ఈడికి వచ్చింది. ఓకే ఓకే. సో టాప్ అండ్కి ఓన్లీ ఎల్ఈడి అంట, బేస్ మోడల్స్కి హాలోజన్ వచ్చింది. ఓకే ఓకే ఓకే. సో అది మ్యాటర్. టాప్ ఎండ్లోనే ఎల్ఈడి ఇండికేటర్స్ వచ్చాయి. అండ్ అన్ని మోడల్స్లో మనకి హెడ్ ల్యాంప్ అనేది చేంజ్. ఈ హెల్మెట్ చూడండి, మనకి బుల్లెట్ 350 ఉంటుంది కదా, మీకు కలర్ చూపిస్తాను. బయట ఉంది ఒకటి. సో యా, ఈ కలర్ చూడండి, ఆ కలర్కి మ్యాచింగ్ హెల్మెట్ అది, చాలా బాగుంది. పోతే మనకు రెడ్ కలర్, ఇది కూడా బేస్ మోడల్, స్పోక్ వీల్స్. సో దీంట్లో అన్ని డ్యూయల్ డిస్క్ ఉన్నాయి. ఇది రెడ్ కలర్. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే ఈ కలర్ వచ్చేసరికి టాప్ కలర్, బట్ స్టిల్ దానికి స్పోక్ వీల్స్ వస్తున్నాయి. ఎల్ఈడీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇన్ ది న్యూ క్లాసిక్ యూ కెన్ గెట్ టు సీ నావిగేషన్ మీటర్, ట్రిపోమీటర్ ఉంది. అన్నిట్లో కలర్ చాలా బాగా నచ్చింది. ఇది ఒకటి, స్టెల్ బ్లాక్ ఒకటి, అండ్ గ్రే. చాలా బాగున్నాయి కలర్స్. ఆల్ టైమ్ ఫేవరెట్ బ్లాక్ అయితే ఆసమ్ ఉంది, మెరుస్తుంది ఇట్లా. దీనికి కూడా ట్రిపోమీటర్ ఉంది. అండ్ యూ హ్యావ్ గాట్ అడ్జస్టబుల్ క్లచ్ కూడా ఇచ్చారు. అండ్ యా, బ్రేక్ లివర్స్ కూడా నైస్. ఇది టాప్ మోడల్. సో మనకి ఇది అలాయ్లోనే వస్తుంది. టాప్ మోడల్లో ఇది ఒకటైనా దానికి స్పోక్ వచ్చింది అంతే. సో ఇవ్వండి కలర్స్. మనం బేస్ మోడల్లో చూసుకున్నట్లయితే బేస్ మోడల్లో అయితే ట్రిపర్ నావిగేషన్ లేదు, ట్రిపోమీటర్. మీకు బ్లూలో అయితే లేదు, బ్రౌన్లో లేదు. దీంట్లో ఉంది, మళ్ళీ దీంట్లో ఉంది, రెడ్లో లేదు. సో మన ట్రిపర్ నావిగేషన్ మీటర్ అనేది గ్రీన్లో ఉంది, బ్లాక్లో ఉంది, అండ్ దెన్ గ్రే అండ్ కమాండో కలర్ ఉంది, దాంట్లో కూడా ఉండొచ్చేమో. ఓకే. సో ఇప్పుడు మనకి స్పోక్ వీల్స్ నుంచి ఎలాయ్కి షిఫ్ట్ కావాలంటే అవ్వలేమంట. నార్మల్గా మీరు కావాలనుకుంటే సర్వీస్ సెంటర్లో చేయించుకోవచ్చు. ఇక్కడైతే ఆప్షన్ లేదు, కస్టమైజేషన్ ఆప్షన్ తీసేశారంట. మీరు ఇదర్ ట్యూబ్లెస్ కన్వర్షన్ చేయించుకోవచ్చు, లేదా ఎలాయ్స్ చేంజ్ చేయించుకోవచ్చు. అదైతే కంపెనీ నుంచి రాదు, మీరు సపరేట్గా చేయించుకోవాలి మనీ పెట్టుకొని. ఎగ్జాస్ట్ అట్లుంది, కొంచెం రిఫైన్మెంట్ అనేది ఉంది. ఇక వైబ్రేషన్స్ గురించి అంటారా, మీకు తెలిసిందే, అది మనం కొత్త మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బట్ కంపేర్ టు ఓల్డ్ మోడల్ కొంచెం తగ్గింది, వైబ్రేషన్ బెటర్ ఉంది ఇప్పుడు. ఎగ్జాస్ట్ కూడా చాలా మంచిగా అయింది, మీరు మోడిఫైడ్ పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం లౌడే ఉంది, కొంచెం లైట్గా పాప్స్ కూడా వస్తున్నాయి. పాప్స్ అంటే అవి పాప్స్ మిస్ ఫైర్స్ అనుకోవచ్చు. ఫస్ట్ కలర్ మద్రాస్ రెడ్, జోధ్పూర్ బ్లూ, మెడిలియన్ బ్రౌన్స్, మెడాలియన్ ఏదో, కమాండో శాండ్,
గన్ గ్రే, స్టెల్త్ బ్లాక్ అండ్ లాస్ట్ వచ్చేసరికి ఎమర్లాండ్. ఇక వచ్చేసరికి పాతది. సో మనకు టోటల్ 7 కలర్స్ ఉన్నాయి. కమాండో ఒక్కట్లేదు, షోరూమ్లో అయితే 6 ఉన్నాయి. అన్నిట్లో అది చాలా బాగుంది. అండ్ యా గ్రే బాగుంది, బ్లాక్ కూడా బాగుంది. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే రెడీగా ఉన్నాయి బైక్స్, తీసుకెళ్ళొచ్చు. ఇది వచ్చేసరికి ముసరాంబాద్ మలక్పేట్ షోరూమ్. బంపర్ ఫిక్సింగ్ అనేది అవుతుంది. నార్మల్లీ అన్ని బైక్స్కి ఇంక్లూడెడ్ అంట షోరూమ్ నుంచే. ఇక టాప్ మోడల్స్కి కలర్ మేబీ మ్యాట్ ఫినిష్ వస్తుందేమో, అంటే ఇంక్లూడెడ్ అని నేను చెప్తారు కానీ అది ఆల్రెడీ తెలిసిందే కదా, ఎక్స్ షోరూమ్లో ఆ ప్రైస్ని దూర్చే రిలీజ్ చేస్తారు. అండ్ మీకు సంపుగాడు కావాలంటే రిజిస్ట్రేషన్ అయ్యాకనే పెట్టుకోవాలంట, రిజిస్ట్రేషన్ కాకముందు పెట్టుకోలేరంట. మళ్ళీ ఏమైనా ఇష్యూ అవుతుండొచ్చు వాళ్ళు, మరి మనకు తెలియదు కదా. అండ్ హెల్మెట్స్ కూడా మీకు బైక్స్కి రిలేటెడ్ ఉన్నాయి, చూడవచ్చు మీరు. వాళ్ళు అయితే ఫైనలైజ్ అయిపోయారు. బ్లాక్ కలర్ నార్మల్లీ పాత మోడల్లో స్టెల్త్ బ్లాక్ బుక్ చేసినాము, ఇప్పుడు దాన్ని కన్వర్ట్ చేపిస్తున్నాం అంతే. ఒక ఓటీపీ వస్తుంటే ఓటీపీ చెప్తే కన్వర్ట్ అయిపోతుంది. సో డెఫినెట్లీ కమ్ చెక్ ఇట్ అవుట్ అండ్ హ్యావ్ ఎ టెస్ట్ రైడ్. ఇది వచ్చేసరికి ప్రైస్ లిస్ట్. ఇక ఇదైతే మనకి 1 lakh డౌన్ పేమెంట్ కట్టాక ఈఎంఐ ఎలా ఉందో ఆ షీట్ ఇది. సో మీరు దీంట్లో చూడొచ్చు 36 months కంటే అబవ్ కూడా ఉంది. సో మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఇట్లా నార్మల్లీ ఈ మిడిల్ పార్ట్కి వెళ్ళి కొంచెం బ్రైట్నెస్ అనేది ఎక్కువ వస్తుంది కదా, సో అది లేకుండా మనకి రాయల్ ఎన్ఫీల్డ్ లోగా అనేది ఇచ్చారు. సో ఆపోజిట్ పర్సన్స్కి కళ్ళల్లో పడకుంటుంటుంది, ఏమున్నా ఇక్కడికి వెళ్ళి వస్తుంది అని మిడిల్లోకి వెళ్ళారు. నార్మల్లీ మిడిల్లో బ్లాక్ స్టిక్కర్స్ అంటిస్తారు కదా ఆ స్పాట్కి, సో అలా. అండ్ ఎల్ఈడీస్ చాలా బ్రైట్ ఉన్నాయి.